సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా రేణిగుంటలో విద్యార్థులు ఐక్యతా పరుగు ర్యాలీ నిర్వహించారు. రేణిగుంట మండలంలో ఇవాళ ఉదయం భారత జాతి ఐక్యత కృషి చేసిన ఉక్కు మనిషి తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసన్ ఆధ్వర్యంలో జాతీయ దినోత్సవ వేడుకలను పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు భారీ ఐక్యతా పరుగు ర్యాలీని చేశారు. విద్యార్థులు జై హింద్, భారత్ మాతాకి జై, జాతీయ ఐక్యత వర్ధిల్లాలి, సర్దార్ పటేల్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఐక్యతా సందేశాన్ని తెలియజేస్తూ పాత ఈనాడు కార్యాలయం నుంచి చేపల మార్కెట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిచంద్ర, రేణిగుంట సర్కిల్ ఇన్స్పెక్టర్ జయచంద్ర, గాజుల మాన్యం, టీవీ సుధాకర్, డిప్యూటీ ఎంపీడీఓ ప్రభురావు, పంచాయతీ కార్యదర్శి ఎంజీ రమేష్, ట్రైనీ ఎస్ఐలు ప్రబళిక, స్వాతి, ఏఎస్ఐలు శారద, పార్వతి, పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్లేస్ అక్కడ కరెక్ట్గా ఉంటుందా, ట్రాఫిక్ ఆపించేద్దాం. ఎన్టీఆర్ హోమ్ దగ్గర బాగుంటుంది అంటే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మన పని మనం చేసుకోవాలి. మనం ఫ్లైఓవర్ ఎండ్కి ముందే చూపిస్తాం, ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ ఎండ్ అయ్యేటప్పుడు ముందు మనం డైవర్ట్ చేస్తాం సార్. అక్కడ వచ్చి అక్కడ చెప్పాలి ఫ్లైఓవర్ జన్మదిన సందర్భంగా మనము ఈ ఐక్యతా దివాస్ యూనిటీ గురించి ఒక ర్యాలీ కండక్ట్ చేయడం అయింది. ఈ ర్యాలీలో రేణిగుంట మండలానికి సంబంధించిన స్కూల్ యాజమాన్యాలు, రెవెన్యూ, పోలీస్ అండ్ పంచాయత్ మరియు ప్రజలు, మీడియా మిత్రుల యొక్క సహకారంతో ఒక మంచి కార్యక్రమం చేయడం ఉంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము భావితరాలని దేశ సమగ్రత, ఐక్యత పట్ల పునరంకితులు చేయడం అనేది మెయిన్ ఉద్దేశం. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని మనకి అందరూ కోరుతున్నారు. దానిలో భాగంగా చేయడం జరిగింది. కార్యక్రమం నిర్వహించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా, మరియు గ్రామ ప్రజలందరికీ ఈ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన స్ఫూర్తితో మనం